మిత్రమా, ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువ. మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు, అవసరం తీరిపోయాక నువ్వు ఎంత అంటారు. నిజమే కదా. ఉండిపోయే వాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు, వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరితో కలిసి ఉండు, అందరిలో నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి యొక్క ప్రేమ విషం కంటే కూడా ప్రమాదకరం, గుర్తించుకో. అవసరం కోసం 2 మెట్లు దిగినా తప్పులేదు, కానీ అవసరాల కోసం దిగజారిపోకూడదు. వ్యక్తిత్వపు విలువలు కోల్పోకూడదు. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తులోనూ ఉండదు, ఆలోచనల్లో ఆచరణలో మాత్రమే ఉంటుంది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు మిత్రమా. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు బయటపడతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. బంధాన్ని బంధనాలతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. ఎప్పుడూ కూడా బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉంటారు, భరించే వాళ్ళే బలైపోతూ ఉంటారు. శరీరంతో శృంగారం చేయడానికి మాత్రమే ప్రేమించకు, ఎందుకంటే నీకంటే బాగా శృంగారం చేసేవారు తన జీవితంలోకి వస్తే నిన్ను మర్చిపోతారు. అందుకే తన ప్రేమను ఎంత సంపాదించాలంటే శృంగారం కోసం మాత్రమే కాకుండా మనసుతో ప్రేమించు. ఎంతలా అంటే తనకు నువ్వు తప్ప మరెవ్వరూ గుర్తురాకుండా. ఎవరైతే తమ జీవితంలో ప్రతి బంధానికి, అలాగే ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, అలాగే విలువని ఇస్తారో చివరికి వారే ఒంటరి అయిపోతూ ఉంటారు. కాదంటారా?